ఇంటర్నేషనల్ క్రీడాకారిణి గతంలో ఉన్నటువంటి మంత్రి నన్ను వేధించిండు అన్నటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఎస్, మనం ఈరోజు ఎక్స్ లో చూసినాము ఆ కామెంట్ గురించి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మరి అథ్లెటిక్స్ కి సంబంధించినటువంటి క్రీడాకారిణి, మరి తన మీద ఒక ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ లో పాలు పంచుకునేటటువంటి క్రీడాకారిణికే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దగ్గర ఉండేటటువంటి ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్, మరి స్పోర్ట్స్ మినిస్టర్ డైరెక్ట్ గా తను చెప్పింది. తను అప్రిషియేట్ చేయాలంటే కంగ్రాచులేషన్స్ లేకపోతే ఏదైనా విషెస్ చెప్పాలి. ఆ విషెస్ చెప్పే బదులు నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు, నాకు పర్సనల్ గా కలుస్తావా అని అడిగాడంట. దీనికన్నా దారుణమైనటువంటిది ఒక ఆడపిల్లకి, అందులో మనము ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీగా మార్చాలి. ప్రపంచ స్థాయిలో భారతదేశంలో మన రాష్ట్రాన్ని అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇంటర్నేషనల్ గేమ్స్ ఇక్కడ జరగాలని మా ముఖ్యమంత్రి గారు తపన పడుతుంటే గత ప్రభుత్వం చేసింది ఏందయ్యా అంటే ఆడపిల్లలకి ఇంత చులకన చేసి ఎవరైనా ఒకటే తాటికి గట్టేస్తాము. సామాన్య మహిళ అయినా సరే, ఇంటర్నేషనల్ మహిళ అయినా సరే, ఎవరికైనా సరే మా చూపులు, మా బుద్ధులు, మా గుణాలు ఇవే ఉంటాయి అని నిరూపించుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్కి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ అమ్మాయికి ఈ విధంగా నువ్వు డైరెక్ట్ చెప్పింది, తనేం దాచుకోలేదు, తల పలానా అని ఏది కూడా దాపరికం చేయలేదు. స్పోర్ట్స్ మినిస్టర్ అని డైరెక్ట్ గా చెప్పింది. కాబట్టి శ్రీనివాస్ గౌడే ఉండే గతంలో స్పోర్ట్స్ మినిస్టర్. కాబట్టి ఈ విధమైనటువంటి నీచ పదజాలం మాట్లాడినటువంటి ఈ దొంగని ఈ రోజు వెనకేసుకొని వచ్చి ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు నేను కవితకు కూడా ప్రశ్నిస్తున్నా. చాలా మాట్లాడుతుంది కవిత, ఆడపిల్లలకు రక్షణ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని. ఇప్పుడు నేను అడుగుతున్న కవితమ్మ, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడే కానివ్వండి, ఇప్పుడు మాట్లాడేటటువంటి కేటీఆర్, హరీష్ రావు పొద్దుముకుల మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద విరుచుకుపడి మా మీద ఏదో చేస్తే ప్రభుత్వం పడిపోతుందని రకరకాల విన్యాసాలు చేస్తున్నా. మీకు నేను అడుగుతున్నా, ఈ రోజు ఈ అమ్మాయి అడిగినటువంటి మాటలకి మీరేం సమాధానం చెప్తారు? ఏడ తల పెట్టుకుంటారు, ఏడ తల పెట్టుకొని సస్తారు అని అడుగుతున్నా. అంతేకాకుండా మహిళా మంత్రులు నిన్న మొన్న చాలా మాట్లాడిన గత మహిళా మంత్రులు సవితారెడ్డి అండ్ గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సునీతా లక్ష్మారెడ్డి, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉంది ఆమె. కాబట్టి వీళ్ళందరూ మంత్రులుగా ఉన్నటువంటి మహిళా మంత్రులు అవసరం లేని చోట తగుదనమ్మా అని వస్తారు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక అథ్లెటిక్ అమ్మాయిని ఈరోజు శ్రీనివాస్ గౌడ్ అనే మాజీ మంత్రి, స్పోర్ట్స్ మంత్రి మాట్లాడినటువంటి మాటలకి నాకు పర్సనల్ గా టైం ఇస్తావా అని అడిగినటువంటి మంత్రికి, మాజీ మంత్రికి ఏం సమాధానం చెప్తారో వీళ్ళు బహిరంగంగా వచ్చి ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు నిలబడండి ఆడపిల్ల పక్షాన. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి శాఖలో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ శాఖ, దానికి మేము అత్యున్నతమైన ప్రాధాన్యం ఇస్తున్నాము. ఎడ్యుకేషన్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా సరే, మా ముఖ్యమంత్రి గారు దాని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక అమ్మాయికి మన తెలంగాణలో జరిగినటువంటి అవమానానికి, ఆమె ప్రతిష్టలకి, గౌరవ ప్రతిష్టలకి దెబ్బతీసినటువంటి వాళ్ళకి మీరిద్దరు కలిసి, మీరే కాకుండా చాలా నోరేసుకొని మాట్లాడేటటువంటి ప్రతి మహిళ, బీఆర్ఎస్ మహిళ, ఇప్పుడు ఇంకా చాలా బీజేపీ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు కదా, అందరు సమాధానం చెప్పాలి. ఈ అమ్మాయికి మీరు ఏమి సమాధానం చెప్తారు? మన రాష్ట్ర గౌరవాన్ని మళ్ళీ ఎట్లా కాపాడుతారు? ఆమె తను ఇప్పుడు నిన్నగాని మొన్ననే, తను ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మనకు బయటకు వస్తేనే కదా సమస్య ఏందని. ఈ అమ్మాయి ఒకటే కాదు, ఎంతమందిని కీచకులందరూ వీళ్ళందరూ కలిసి ఎంతమందిని ఇబ్బంది పెట్టినరో నేను ఈ రోజు మీకు ధైర్యం కూడా ఇస్తున్నా. తెలంగాణలో గత ప్రభుత్వంలో ఎవరికైనా, ఏ మహిళకైనా సరే ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు జరిగి ఉంటాయి కనుక, మీకేదైనా ఆటంకాలు జరిగినా, మీ గౌరవ ప్రతిష్టాలకే ఆటంకం కలిగించినా, మీ మానభంగాలకు ఇబ్బంది పెట్టినా కూడా మీరు బహిరంగంగా వచ్చి మాట్లాడండి, బహిరంగంగా వచ్చి మాకు చెప్పుకోండి. లేదా మీకు ఎవరైనా కావాలంటే పర్సనల్ గా వచ్చి కూడా మాకు వచ్చి చెప్పుకోండి. మేము తప్పకుండా మీకు అందరికి అండగా ఉంటాం, మా ప్రభుత్వం అండగా ఉంటది. రేవంత్ అన్న అనేవారు ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు అందరికీ రక్షణ ఇస్తారు, కాపాడతారు. మీరు గతంలో మీరు ఏ సమస్యలు మీరు అనుభవించారో ఆ సమస్యలు తప్పకుండా వచ్చి చెప్పుకోవాలనేదే మా విజ్ఞప్తి, డిమాండ్ కూడా. అసలు రామ్లమ్మ అనేట ఆమె ఇంటర్వ్యూ తీసుకుంది ఆమెతోని. ఆమె కాంగ్రెస్ పార్టీది పొద్దులేస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టేటామె. ఆమె మా గురించి ఫేవర్ గా చేసేదో లేదా మా కోసం ఇంటర్వ్యూలు తీసుకునేటటువంటి వ్యక్తి కూడా కాదు. కాబట్టి మేము మాట్లాడిస్తే ఆ అమ్మాయి స్వయాన వచ్చి, ఒక ఆడపిల్ల వచ్చి స్వయాన ఇంటర్వ్యూలో చెప్తాదని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే దుర్మార్గులకు ఎక్కడికి కూడా నీచానికి దిగజారుతారా?
అమ్మాయికి మానం మర్యాద ఏం లేదా? వచ్చి బహిరంగంగా అట్లా చెప్పుకుంటుందా? ఎవరన్నా ఆడపిల్ల నేను చెప్పమన్నా అంటే నువ్వు చెప్పేస్తావా? అమ్మాయికి గౌరవ మర్యాదలు లేవా? మన తెలుగింటి ఆడపిల్ల వచ్చి ఆ విధంగా వచ్చి చెప్పేస్తుందా బయటకు చెప్పమని అంటే? చెప్పండి నాకు. ఏ రకంగా ప్రేరేపితం అయితే చెప్తారో వాళ్ళే చెప్పాలి. వాళ్ళు గతంలో ఏమన్నా ఇట్లాంటివి చేసిండ్రా? కాబట్టి నేను అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నా, మహిళా మణులందరూ కూడా, శిరోమణులందరూ కూడా, బీఆర్ఎస్ లో ఉన్న శిరోమణులు, అతిరథ మహారథ మహిళలందరూ కూడా ఇప్పుడు సమాధానం చెప్పండి. ఈ శ్రీనివాస్ గౌడ్ని నడి రోడ్డు మీద ఈడ్చి కొడతారా, లేదా అప్పుడు జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు మీరు అందరూ మర్యాదగా బయటకు తీసి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పిస్తారా అని అడుగుతున్నాను. తప్పకుండా నేనే చెప్పిన, మీరు అడగక ముందు నేనే చెప్పిన. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి శాఖ ఇది కాబట్టి తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. తన తప్పకుండా కంప్లైంట్ ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తనకి. ఇలాంటి సమస్యలు ఎవ్వరివి కూడా గతంలో అనుభవించి ఉంటే ఎవరైనా సరే తప్పకుండా కంప్లైంట్లు కానివ్వండి. మీరు మాకొచ్చి ఎవరికైనా, మా నాయకులకు కానీ, మా గవర్నమెంట్ లో ఉన్న ఏ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా తప్పకుండా మీకు రక్షణ ఉంటది. అది చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా సరే ఎవరిని కూడా ఉపేక్షించరు.